కొందరు స్వలాభం కోసం ఇతరులను పొగుడుతూ ఉంటారు. అలా పొగడ్తలకు పొంగిపోయిన వారు ఎలా నష్టపోతారో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. నక్క కోడిపుంజు. ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది. దానికి బాగా గింజలు ఇంకా మంచి మంచి తిండి పెడుతూ పెంచుతున్నాడు ఆయన. ఒకరోజు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి కొక్కరకొక్కో అని గట్టిగా అరుస్తూ కూర్చుంది. దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది. ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందే అని అనుకుంది. మెల్లగా అది కోడిపుంజు నిలబడి ఉన్న గోడ దగ్గరకు వచ్చి, "ఓ కోడిపుంజు గారు, ఎంత శ్రావ్యమైన కూతండి మీది! మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందండి నాకు మీ కూతని. నేను రోజూ ఇక్కడికి వచ్చి మీ కూతను వినాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?" అని అడిగింది. నక్క మాటలకు అప్పటికే పొంగిపోయిన కోడిపుంజు, "దానికే భాగ్యమండి నక్కగారు. రండి రండి, రోజూ వచ్చి వినండి, దానికే భాగ్యం" అన్నది కులుకుతూ. ఇక రోజు నక్క అక్కడికి వచ్చి గోడ కింద కూర్చోవడం మొదలుపెట్టింది. నక్కను చూసి గోడ మీది కోడిపుంజు రెట్టించిన ఉత్సాహంతో కూతలు కూసేది. మెల్లిగా అది కొంచెం కొంచెం చిందులేయడం కూడా అలవాటు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే నక్కకు కోడిపుంజుకు సాన్నిహిత్యం ఏర్పడింది. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది. ఒక రోజున నక్క కోడితో అన్నది, "ఇవాళ మీ ఆటపాట నాకు ఎంతో ఇంపుగా అనిపిస్తున్నాయి కోడిగారు. మీరలా ఆడుతూ పాడుతూ ఉంటే నేను ఇట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది" అని. "ఓహ్, మీరు భలే పొగుడుతారండి నక్కగారు. నా గానందేముంది" అంటూనే ఒళ్ళు మరచిన ఆ కోడి కాలు జారి గోడ మీద నుండి కింద పడిపోయింది. అవకాశాన్ని జారవిడుచుకొని నక్క వెంటనే ముందుకు దూకి దాని నోట చిక్కించుకొని అడవిలోకి పారిపోయింది. అందుకనే పొగడ్తలకు పొంగిపోకూడదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.